మొక్క ఏపుగా ఎదగాలంటే దాని వేర్ల నుంచి నీరు చక్కగా అందుతూ ఉండాలి. వేర్ల నుంచి నీరు అందకపోతే మొక్క ఎండిపోయి చివరికి చనిపోతుంది. మన ఎముకలు అంతే. రక్తనాళాల నుంచి నిరంతరం రక్తం సాఫీగా సరఫరా అవుతున్నంత వరకు ఏ ఇబ్బంది ఉండదు. ఎముక సజీవంగా ఉంటుంది. అయితే ఏ కారణంగానైనా రక్తనాళాల నుంచి రక్తం సరఫరా జరగకపోతే మొక్కలాగే ఎముక కూడా క్రమంగా శుష్కించిపోతూ చివరికి ఎండిపోతుంది. ఈ రకమైన పరిస్థితిని అవాస్కులర్ నెక్రోసిస్గా పిలుస్తారు. కోవిడ్ కాలం మొదలయ్యాక చాలా మందిలో తుంటి కీళ్లలో నెక్రోసిస్ సమస్య కనిపిస్తోంది. తుంటి కీళ్లను దెబ్బకొట్టే నెక్రోసిస్ సమస్యకు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎముకలు మన శరీరానికి ఊతకర్రల్లాంటివి. సజీవ కణజాలంతో కూడిన ఈ ఎముకల్లో ఎప్పటికప్పుడు పాత కణాలు అంతరిస్తూ కొత్త కణాలు పుట్టుకొస్తుండాలి. ఇందుకు జీవ ఇంధనం లాంటి రక్తం నిరంతరాయంగా సరఫరా అవుతుండాలి. ఏ కారణంగానైనా రక్తనాళాల్లో రక్త సరఫరాకు ఆటంకం కలిగితే ఆ ఎముక క్రమంగా ఎండిపోవడం మొదలవుతుంది. ఎవాస్కులర్ నెక్రోసిస్గా పిలిచే ఈ రకమైన పరిస్థితి సాధారణంగా తుంటికీలు, తుంటి ఎముకల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎముకకు రక్త ప్రసారం దెబ్బతినడానికి ఒకప్పుడు మద్యపానం ప్రధాన కారణంగా ఉండేది. అయితే స్టెరాయిడ్ మందులు, కీమో, రేడియేషన్ థెరపీలు, క్యాన్సర్ చికిత్సలో వాడే బిస్ఫాస్ఫనేట్ తరహా మందులు, మధుమేహం, హెచ్ఐవి, రక్తనాళాల జబ్బులు ఇవన్నీ కూడా కారణాలే. అయితే కోవిడ్ కాలం మొదలయ్యాక చాలా మందిలో ఎవాస్కులర్ నెక్రోసిస్ ఎక్కువగా కనిపిస్తోందని చెబుతున్నారు నిపుణులు. అవాస్కులార్ నెక్రోసిస్ ఆఫ్ ద ఫీమర్ అనేటువంటిది ఈ పోస్ట్ కోవిడ్ ఎరీనా లోపల మనము సాధారణంగా చూస్తున్నాం. 2019వ సంవత్సరంలో వుహాన్లో మొదలై, చైనా ప్రావిన్స్లోని వుహాన్లో మొదలై 3 సంవత్సరాలు ప్రపంచాన్ని వణికించినటువంటి వ్యాధి మొట్టమొదటగా రెస్పిరేటరీ సిస్టమ్కు, తర్వాత మల్టీ సిస్టమ్కు, తర్వాత మస్కిలోస్కెలిటల్ సిస్టమ్కు పాకగలిగి మనకు విచిత్రంగా ఈ మధ్యలో 2021-22 తర్వాత మేము కొన్ని కేసులను ప్రత్యేకంగా చూస్తున్నాం. అసలు ఎవాస్కులార్ నెక్రోసిస్ ఆఫ్ ద ఫీమర్ పోస్ట్ కోవిడ్ తర్వాత ఎందుకు వస్తుంది అనేది పక్కన పెడితే, ఎవాస్కులార్ నెక్రోసిస్ ఆఫ్ ద ఫీమర్ తొంటి ఎముక అనేది తొంటి ఎముకకు బాల్ లాగా చివరన మనకు సర్కంఫరెన్స్ ఫెమోరల్ ఆర్టరీ, లేటరల్ మీడియల్ ఆర్టరీస్ ఉంటాయి. ఫూవియల్ ఆర్టరీస్ హెడ్ నుండి పోతాయి. ఈ ఆర్టరీసు కోవిడ్ బారిన పడిన తర్వాత శుష్కించి ఫీమర్ యొక్క బాలుకు రక్త ప్రసారం ఆగి ఎండిపోయి బ్రిట్లింగ్గా మారడం చేత జరిగే ప్రక్రియ అవాస్కులార్ నెక్రోసిస్. తొంటి ఎముక యొక్క ఫీమర్ ఎముక యొక్క తలభాగం లోపల రక్త ప్రసారం లేకపోవడం చేత నడుములో నొప్పి, సరిగా నడవలేకపోవడము, లింపింగ్ రావడము, గేట్ లోపల ఒక రకమైనటువంటి ఆకృతి విహీనంగా మారడము మనకు పోస్ట్ కోవిడ్ ఎరాలో జరిగేటువంటి ఎవాస్కులార్ నెక్రోసిస్ ఆఫ్ ద ఫీమర్ అంటాం. దీనికి ఒక ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి పోతే దానిలో గ్రేడేషన్ అసెస్ చేసి ఎక్స్రే ద్వారా కానీ ఎంఆర్ఐ ద్వారా కానీ ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. దీనిలో ఎక్స్రే కానీ ఎంఆర్ఐ ద్వారా క్రీసెంట్ సైన్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అర్ధచంద్రాకారం లోపల హెడ్ ఆఫ్ ద హ్యూమరస్ యొక్క బాల్ లోపల ఎండింపబడి రక్త ప్రసారం ఆగిపోయి ఉంటుంది. తద్వారా తొంటి ఎముక కదలిక లోపల నొప్పి, వేదన వస్తుందని చెప్పాను. ఈ దశ లోపల చాలా వరకు ఆయుర్వేదిక్ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. తుంటికీలుకు రక్త ప్రసారం తగ్గుతున్న కొద్దీ అది క్రమంగా శుష్కించిపోవడం మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఆ ఎముక భాగానికి ఏ కాస్త ఒత్తిడి తగిలినా చాలా నొప్పిగా అనిపిస్తుంటుంది. ఎముక ఎండిపోతున్న కొద్దీ నొప్పి తీవ్రత కూడా పెరుగుతూ వస్తుంది. ఈ జబ్బుతో ఉన్న చిక్కేమిటంటే మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. లక్షణాలు కనిపించేసరికల్లా జబ్బు బాగా ముదిరిపోయి ఉంటుంది. తుంటి భాగంలో ఎముకను ముట్టుకుంటే నొప్పిగా అనిపిస్తున్నప్పుడు, నడక అసౌకర్యంగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స మొదలు పెట్టాలి. కీళ్లు, ఎముకల కదలికలను పెంచే వ్యాయామాలు మేలు చేస్తాయి. నిత్యం ఫిజియోథెరపీ చేయించుకోవడం మరీ మంచిది. సమస్య మరింత ముదరకుండా ఉండేందుకు చాలినంత విశ్రాంతి తీసుకోవాలి. మద్యపానం, పొగ అలవాట్లు ఉంటే వాటిని మానుకోవాలి. నొప్పి నివారణలు, స్టెరాయిడ్ మందుల జోలికి వెళ్లకూడదు. అలాగే ఆహారంలో కొవ్వు పదార్థాల్ని బాగా తగ్గించాలి. ఒమేగా 3వ రకానికి చెందిన కొవ్వులు పుష్కలంగా లభించే చేపలు, గింజ ధాన్యాల్ని ఎక్కువగా తీసుకోవడం మేలు చేస్తుంది.
మేము దీన్ని క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాత అస్థి మజ్జ సంధిగత వాతము లేదా అస్థి మజ్జ సంధిగత వాత క్షయము ద్వారా తొంటి ఎముక లోపల బాల్ లోపల మనకు ఈ లక్షణాలను దాదాపుగా సరిపోలి ఉండడాన్ని గమనించాం. సో దీనికి మేజర్గా మేము చేసేటువంటి ప్రక్రియ ఏంటంటే వాతహర చికిత్సా పద్ధతులు అయినటువంటి సర్వాంగధార, కటిబస్తి, లోకల్గా పిచు ప్రయోగము అండ్ బస్తి చికిత్స. బస్తి చికిత్సకి ఏంటంటే పంచతిక్త క్షీరని మనం ఒక ప్రత్యేకమైన డికాక్షన్గా ఘృతాన్ని చేర్చి ప్రక్షేప ద్రవ్యాలతోటి 21 days గుదమార్గము ద్వారా 60 to 120 ml ఇవ్వడం, రోజు పంచతిక్త క్షీర కషాయాన్ని సర్వాంగధార రూపకంగా చేయడము, లోకల్గా పంచగుణ తైలాన్ని, ధన్వంతరి తైలాన్ని, మహావిషగర్భ తైలాన్ని ఆయా దోషానుసారం పిచుగా ఉంచడం చేయడం ద్వారా దాదాపు మంచి రిజల్ట్స్ రావడం. ఈ హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ అనేటువంటి దాన్ని పోస్ట్ పోన్ చేయడానికి దాదాపు మేము 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఈ ప్రక్రియలతో పాటుగా మేము సమ్మీరపన్నగరస్, రససింధూర, మహావాత విధ్వంసిని రస్ అండ్ ఎస్టీ మధు చూర్ణము, అశ్వగంధ చూర్ణముల యొక్క కాంబినేషన్ 60 ప్యాకెట్స్ను ఉదయం 1 రాత్రి 1 గోమూత్రం చేత కానీ తేనె యొక్క అనుపానం చేత ఇవ్వడంలో నొప్పిని 10 నుండి 15 రోజులలో తగ్గించడము, ఫర్దర్ డిఫార్మిటీ లేకుండా చేయడం. నిజానికి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒకటి దీనిలో ఏవియన్ లోపల మైక్రోస్కోపిక్ చేంజెస్, మ్యాక్రోస్కోపిక్ చేంజెస్. మైక్రోస్కోపిక్ కంటికి కనబడని చేంజెస్, మ్యాక్రోస్కోపిక్ చేంజెస్ అంటే సబ్ కాండైలార్, ఆ బోన్ డిటాచ్ అవుతుంది. బోన్ డిటాచ్ అయిన దశ లోపల ఆయుర్వేద పరంగా మంచి రిలీఫ్ ఉంటుంది, కానీ ఏదో ఒక దశ లోపల రిప్లేస్మెంట్ అవుతారు. బట్ కంటికి కనబడని క్రీసెంట్ సై నుండి డిస్ట్రక్షన్ ఉన్నప్పుడు దాదాపు 5 to 10 years వరకు జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీని, హిప్ ప్రోస్థెసిక్ సర్జరీని పోస్ట్ పోన్ చేయగలిగేటువంటి ఆయుర్వేద చికిత్సా పద్ధతులను నిర్వివాదాంశంగా మనము పేషెంట్లకు మేము చెప్తున్నాము. వాళ్ళు దీన్ని ఈ చికిత్సా పద్ధతుల ద్వారా బెనిఫిట్ పొందగలుగుతున్నారండి. తుంటి ఎముకను, కీలును నిర్వీర్యం చేసే అవాస్కులర్ నెక్రోసిస్కు ఆయుర్వేదంలో చక్కటి ఔషధాలు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పంచతిక్త గుగ్గులు, అస్థిరక్షక్వటి, ఏకాంగవీర రస, గుడూచి ఘనవటి, తిక్తక కషాయాలు నెక్రోసిస్ సమస్యను చక్కగా అదుపులో ఉంచుతాయి. ఓవైపు ఆహార వ్యాయామాలు, ఫిజియోథెరపీ తీసుకుంటూ మరోవైపు నిపుణుల పర్యవేక్షణలో ఈ ఔషధాలను వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది.